మీరు చూసిన ఈ ఇంట్రోస్ అన్నీ కూడా నేను ఫ్రీ ఏఐ టూల్ యూజ్ చేసుకొనైతే చేశాననమాట. ఇలాంటి ఇంట్రోస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. స్టిల్ ఎండ్ వరకైతే వీడియో చూడండి. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎతుకుతున్న వాళ్ళకైతే సజెస్ట్ చేస్తుంది. హాయ్ అండి. వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఈ వీడియో చేయడానికి కారణం ఒక సబ్స్క్రైబర్. ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ అయితే చేయడం జరిగింది. ఏఐని యూజ్ చేసుకొని 3D ఇంట్రోస్ ఎలా చేయాలని చెప్పేసి. నేనైతే ట్రైల్ అయితే వేశాననమాట. నేను 4 వెబ్‌సైట్స్ అయితే ట్రయల్ కోసం యూజ్ చేశాను. క్లింగ్, అలాగే రన్వే ఎంఎల్, గ్రోకు, వచ్చేసి ఫ్లో. ఈ 4 వెబ్‌సైట్స్ అయితే నేను ట్రై చేయడం జరిగింది. ఇంట్రోస్ ఏవైతే బాగొస్తుంది, బెస్ట్ అవుట్‌పుట్ చూపించాలి అని చెప్పేసి. నాకు ఈ ఇంట్రోస్ చేయడం వల్ల ఒక విషయం అయితే తెలిసింది. క్లింగ్‌లో నా ఛానల్ పేరిస్తే ఏదో ఒక లెటరో, 2 లెటర్సో ఒకవేళ మిస్ ఇస్తే ఓకే గానీ, మొత్తం ఛానల్ పేరునే మార్చేసి ఇచ్చేసింది. ఇక పనికిరాదని పక్కన పెట్టేశాను. ఇంక రన్వే ఎంఎల్ అయితే నా ఛానల్ లోగో ఇచ్చి, నేను కావాల్సిన ప్రాంప్ట్ ఇస్తే అది జస్ట్ ఛానల్ లోగోని అక్కడే పెట్టేసి, జస్ట్ ఏదో షాడో వచ్చినట్టు వచ్చిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇంట్రోస్ చేయడానికి ఇవి 2 సరిగ్గా పనిచేయవేమో అని నాకు అనిపించింది. అప్పుడు ఫైనల్‌గా నేను గ్రోకు, ఫ్లో అయితే టెస్ట్ చేయడం జరిగింది. ఒకటే ప్రాంప్ట్‌ని 4 ఇవ్వడం జరిగింది. నాకు గ్రోకు, ఫ్లోలో వచ్చిన అవుట్‌పుట్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు చూసిన అన్నీ కూడా నేను అక్కడ జనరేట్ చేసినటివే. వితిన్ 5 మినిట్స్ కూడా పట్టలేదనమాట. మనం ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవడం, ఇంట్రోను రెడీ చేసుకోవడం ఇంతే. చాలా సింపుల్ అనమాట. నేనసలు ఎలా చేశాను, చాట్‌జీపీటీలో కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. మనకంటూ ఒక థింక్ ఉండాలనమాట. నేనైతే పెద్దగా ఏమి ఇవ్వలేదు. నేను ఒక ఇంట్రో చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ పేరు ఇది. నాకిలా కావాలని అడిగాను. ఒక 3 క్యూబు. ఆ క్యూబ్ వచ్చి దొర్లుతూ ఉండాలి. సడెన్‌గా బ్లాస్ట్ అయ్యి నా ఛానల్ పేరు రావాలి. ఫైర్ స్మోక్‌తో అని చెప్పాననమాట. నాకైతే ప్రాంప్ట్ ఇచ్చింది. నేనక్కడ ఏస్తే యాజ్ ఇట్ ఈజ్ నాకెలా కావాలో అలా అయితే వచ్చేసింది. మీరు కూడా సింపుల్‌గా అయితే మీరు ఎలా కావాలో జస్ట్ అడిగి, ఆ ఇంట్రో నుంచి లోగో కావాలనా, లేకపోతే లోగో విత్ మీ ఛానల్ నేమ్ రావాలనా అనేది మీరు సింపుల్‌గా చెప్తే అది ఎలా ఉండాలో చెప్పేస్తే సరిపోతుంది. నేను ఎలా చేశాననేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోనైతే ఎవ్వరూ మిస్ కావద్దు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ముందుగా చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేనైతే ఈ విధంగా అడుగుతున్నాను. నాకు 3 ఇంట్రో కావాలి. ఒక క్యూబ్, ఆ క్యూబ్ నార్మల్‌గా దొర్లుతూ సడెన్‌గా బ్లాస్ట్ అయ్యి నాకు ఛానల్ నేమ్ అయితే రివీల్ అవ్వాలి విత్ ఫైర్ అండ్ స్మోక్ అని చెప్పేసి నా ఛానల్ పేరైతే ఇచ్చాను. కింద నా ఛానల్ పేరు సింగిల్ లైన్‌లో రావాలని చెప్పి ఇచ్చాను. ఎందుకంటే 2 టైప్స్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి. ఏఐ తెలుగు అని పైన, కింద క్రియేషన్స్ అని. అలా రావద్దని చెప్పేసి నేను పర్టిక్యులర్‌గా ఛానల్ పేరు సింగిల్ లైన్‌లో రావాలని చెప్పేసి కిందిచ్చి ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పేసైతే నేను అడుగుతున్నాను. వితిన్ సెకండ్స్‌లో అయితే మనకు ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. విత్ నా ఛానల్ పేరుతో సహా అయితే వస్తుందనమాట. ఇక్కడ మనకు టెక్స్ట్ ఏమిచ్చింది, మొత్తం ఎవ్రీథింగ్ కింద మనకు డీటెయిల్స్ కూడా ఇస్తుంది. అదే విధంగా నేనిప్పుడు ఇంకొక ఇంట్రో కూడా అడగబోతున్నాను. రెండో ప్రాంప్ట్ కోసం గూడా నేను ఈ విధంగా అయితే అడిగాను. జస్ట్ నార్మల్‌గానే అడుగుతున్నాను నేను. డిఫరెంట్‌గా 3, 4 కలర్స్ స్మోక్ రౌండ్‌గా తిరుగుతూ ఛానల్ నేమ్ రివీల్ అవ్వాలి అని జెప్పి నేను మళ్ళీ జనరేట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చింది. ఈ విధంగా ఇచ్చిందనుకోండి, సింగిల్ ప్రాంప్ట్ ఇమ్మని జెప్పేసి అడగండి. ఈ విధంగా అయితే వచ్చింది. మనకు ఈ 9:16 వరకు మనకైతే అవసరం లేదు. ఎందుకంటే మనకు ఈ విధంగా ఇచ్చిందనుకోండి కొద్దిగా కన్‌ఫ్యూజన్ అవుతామనమాట. అదే మనకు సింగిల్ లైన్ పేరా ఇచ్చిందంటే మనకు ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రెండిటిని 2 వెబ్‌సైట్‌లోనూ వేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను గ్రోక్ ఓపెన్ చేస్తున్నాను. మీరు కూడా క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. ఒకవేళ మీ ఫోన్‌లో అప్లికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్‌ని డిలీట్ చేయండి. లేదంటే యాప్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడైతే ఈ విధంగా వచ్చింది. నేను ఇమాజిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ప్లే బటన్ పైన క్లిక్ చేశామంటే మనకు రేషియో, అలాగే వీడియో, ఇమేజ్ అని చూపిస్తుంది. నేను ఇక్కడైతే ఫస్ట్ ప్రాంప్ట్‌ను కాపీ చేసి ఇక్కడ ఉంది గదా! డార్క్ సినిమాటిక్ కాడ నుంచి కాపీ చేశాను. ఇక్కడైతే పేస్ట్ చేశాను. రన్ చేస్తున్నాను. అలాగే ఇంకొక ట్యాబ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఫ్లో ఓపెన్ చేస్తున్నాను. ఏదో ఒక మీ జీమెయిల్‌తో అయితే
లాగిన్ అవ్వండి. మన మెయిల్‌తో నేను లాగిన్ అయ్యి చూపిస్తాను చూడండి. సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది గదా! గూగుల్ అకౌంట్ మీ ఫోన్‌లో ఉన్న ఏదో ఒక గూగుల్ అకౌంట్‌తో అయితే మీరు లాగిన్ అయిపోండి. 180 క్రెడిట్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది చూడండి. లాంచ్ ఫ్లో పైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. జస్ట్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు 140 క్రెడిట్స్ ఉన్నాయి. అంటే నేను 40 క్రెడిట్స్ ఆల్రెడీ ఈ మంత్‌లో వాడేసాననమాట. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అని ఉంది గదా! ఇప్పుడు నేను 2 వెబ్‌సైట్స్ అయితే ఓపెన్ చేసున్నాను ఆల్రెడీ. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నాకు గ్రోక్‌లో వీడియో అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి చూపిస్తాను. చూడండి గ్రోక్‌లో అయితే వీడియో రెడీ అయిపోయింది. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇలాగైతే వచ్చింది. వచ్చిందనే చెప్పాలి. మనం అడిగే దాన్ని బట్టి మనకు అవుట్‌పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు అప్‌స్కేల్ ఆప్షన్ అయితే ఉంది. అప్‌స్కేల్ అయితే చేసుకోండి. మనకిక్కడ పైన చూడండి హెచ్‌డీలో పడింది. వీడియో పైన మీరు క్లిక్ చేశారంటే డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్‌లోడ్ చేయండి. ఫెయిల్ అని వస్తుంది ఫస్ట్ డౌన్‌లోడ్ చేసినప్పుడు. సెకండ్ టైము మళ్ళీ మీరు డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయండి. ఈసారైతే మనకు డౌన్‌లోడ్ అయిపోతుంది. చూడండి డౌన్‌లోడ్ అయింది. ఇప్పుడు మనము ఫ్లోలో గూడా రెడీ అయ్యుండొచ్చు. ఫ్లోలో గూడా మనమైతే ఓపెన్ చేద్దాము. చూడండి ఫ్లోలో అయితే మనకు 68% జరుగుతుంది. ఈలోపు మనము ఫస్ట్ ప్రాంప్ట్‌నైతే తీసుకుందాము. ఇక్కడ సాలిడ్ మెటాలిక్ క్యూబ్ ఉంది గదా! ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడైతే మళ్ళీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకైతే ఇక్కడ వీడియో అయితే వచ్చింది. నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. చూడండి చాలా బాగైతే వచ్చింది. నాకు సింగిల్ లైన్‌లో పేరు కావాలని అడిగాను. కానీ ఫ్లోలో అయితే ఈ విధంగా అయితే వచ్చింది. గ్రోక్‌లో మాత్రం సింగిల్ లైన్‌లో అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ అవుట్‌పుట్ కూడా ఫ్లోలో అయితే వచ్చేసింది. దీన్ని ప్లే చేసి చూపిస్తా చూడండి. చాలా బాగైతే వచ్చింది ఇది గూడా. ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈజీగా పైన క్లిక్ చేశారంటే ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ ఉంటుంది. ఈడ అప్‌స్కేల్ చేసుకోవచ్చు 1080పీకి లేదంటే ఒరిజినల్ సైజు 720పీలో అయినా సరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యూబ్ వీడియోనైతే గ్రోక్‌లో ట్రై చేసి చూద్దాం. ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు మన ఛానల్ లోగోని విత్ టెక్స్ట్‌తో సహా వచ్చేటట్టు మనం ప్రాంప్ట్ అయితే ఇక్కడ చాట్‌జీపీటీని అడుగుదాం. మీరు స్టార్టింగ్‌లో చూసిన లోగోస్‌కి సంబంధించి ప్రతి ప్రాంప్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నా ఛానల్ నేమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ ఛానల్ నేము మీరు మార్చుకుంటే సరిపోతుంది. నేనైతే కింద స్టార్టింగ్‌లో చేసిన 7 ఆర్ 8 ఇంట్రోస్‌కి సంబంధించి అన్ని ప్రాంప్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడైతే నేను మన ఛానల్ నేము విత్ లోగోతో రివీల్ అవ్వడానికి ఒక ఇంట్రో అయితే అడుగుతాను. నేనైతే ఇలా అడుగుతున్నాను. నా ఛానల్ లోగో ఫోటో ఇస్తాను. అలాగే నా ఛానల్ నేమ్ 2 కలిపి రివీల్ అవ్వాలన్నమాట. చాలా బాగా అయితే ఉండాలి. ఒక సిటీ, ఆ సిటీలో ఒక బిల్డింగు, ఆ బిల్డింగ్ పైన నా ఛానల్ లోగో, అలాగే ఇంకొక సైడు నా ఛానల్ నేమ్ రావాలి. ఆ బ్యాక్‌గ్రౌండ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండాలి అని జెప్పేసి ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా మీ ఆలోచన ఎలా ఉంటే అలా ఇవ్వండి. ఇలానే ఇవ్వాలని ఏం లేదు. నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు ప్రాంప్ట్ అయితే వస్తుంది. నేను ఈ ప్రాంప్ట్‌నైతే ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. ఈ 9:16 అనేది ఏమి అవసరం లేదు. కావాలంటే తీసుకొని అక్కడ 3 సినిమాటిక్ ఇంట్రో అని ఉంది గదా! అది కావాలి అనుకుంటే మనము నార్మల్‌గా అక్కడ జస్ట్ ఆ సెకండ్స్‌దనేది తీసేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకు గ్రోక్‌లో మనము పేస్ట్ చేశాం గదా! అది వీడియో అయితే ఆల్రెడీ వచ్చింది. నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చాలా బాగైతే వచ్చింది. ఇది చాలా అమేజింగ్‌గా అయితే వచ్చింది. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అప్‌స్కేల్ చేసుకోండి. డౌన్‌లోడ్, డౌన్‌లోడ్ మాత్రం ఫస్ట్ డౌన్‌లోడ్ అవ్వదు. సెకండ్ టైమ్ మాత్రమే డౌన్‌లోడ్ అవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెబుతున్నాను.
ఇప్పుడు మన ఛానల్ లోగో అయితే ఇవ్వాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఇక్కడ, ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ ఇక్కడొచ్చేసి అప్‌లోడ్ ఫైల్ అని ఉంది గదా! అప్‌లోడ్ ఫైల్‌లోకెళ్ళి నేనైతే నా ఛానల్ లోగో అయితే ఇస్తున్నాననమాట. ఇప్పుడు ఆటోమేటిక్‌గా జనరేట్ అయితుందక్కడ. ఈలోపు మనం ఏం జేయాలంటే అది జనరేట్ అయ్యేలోపు మనం కాపీ జేసుకున్న ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడుంది గదా! సైడ్ యారో పైన మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మళ్ళీ మనకు ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. వితిన్ సెకండ్స్‌లో మనకు ఇంట్రో అయితే తయారవుతుంది. చూడండి అవుట్‌పుట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఇంతే అండి. చాలా సింపులు. కాకపోతే మనకేం గావాలో మనం అడిగితే ఇస్తుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్‌లో మీకు సరిగా రాకపోయినా, సెకండ్ అటెంప్ట్‌లో అయితే ఖచ్చితంగా నీట్‌గా వస్తాయి. నాకు తెలిసి అన్నిటిపైన గూడా గ్రోక్ బెస్ట్ ఫ్రీగాను ఇస్తాయి. అలాగే మనము అప్‌స్కేల్ గూడా జేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ గూడా ఉంది. నాకు తెలిసి ఇదే బెస్ట్ అని జెప్తాను నేను. ఈజీగా మీరు అప్‌స్కేల్ జేసుకోండి. మనకు రేషియోలే కొద్దిగా కరెక్ట్‌గా రావన్నమాట. రేషియోను మనం 60:9కి కొద్దిగా జూమ్ చేసుకున్నా సరిపోతుంది. మనకి కావాల్సిందైతే మనకు 16:9లో పడుతుందన్నమాట. నేనిప్పుడైతే డౌన్‌లోడ్ చేసి చూపిస్తా చూడండి. నేను డౌన్‌లోడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏదో ఒక యాప్ మన దగ్గర ఇన్‌షాట్ ఉండొచ్చు. ఏదైనా పర్లేదు. ఓపెన్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకుందాము. ప్లస్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ వీడియో ఇదన్నమాట. దీన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేసి 16:9 అన్నామనుకోండి. చూడండి. ఇదైతే ఇలా వస్తుంది. చూడండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఇందులో ఇదొక్కటే మైనస్సు. ఇంకేం లేదు. ఎందుకంటే కరెక్ట్ రేషియోస్ అయితే రావు. ఇంకా మిగిలిందంతా పర్ఫెక్ట్ అనమాట. మనం దీన్ని కూడా చాలా నీట్‌గా అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.